ఇంకా ఒక మంది గరికపాటి లాంటి మహావేదావులని, కనీసం ఆయన కొనగోటికి పనికిరాని వ్యక్తులు కూడా ఆయన గురించి గొప్పగా మాట్లాడిన వ్యక్తులు అనేది పెద్ద మనం ఒకటి గుర్తుపెట్టుకున్నామా. ఇప్పుడు గాలి కప్పు కొట్టుకుపోయేటువంటి కొన్ని కాగితాలు ఉంటాయి, పిచ్చి కాగితాలు. కానీ గ్రంథం అనేది ఉంటుంది. గ్రంథం అనేది గరికపాటి లాంటి వాడు. నువ్వు చేసినటువంటి ఎగ్జామ్ రాస్తూ కాపీ కొట్టే పేపర్ ఉంటుంది చూసావా, నకల్ చిట్టి అంటారు. ఆ నకల్ చిట్టి వాళ్ళ లాంటి వాళ్ళు మీరు మాట్లాడే మాటలు. కానీ ఆయన ఒక పురాణ కర్త, గ్రంథకర్త ఆయన. ఆయన గ్రంథం, ఆయన వికీపీడియా గరికపాటి వారు. అలాంటి వాళ్ళ గురించి మనం నీచంగా మాట్లాడే వారి గురించి, నీవు ఎగ్జామ్ లో 10th లో ఇంటర్మీడియట్ లో నకల్ చిట్టి కొట్టి పాస్ అయిన వాడిగానే ఆ నకల్ చిట్టి నువ్వు పాస్ రాసిన తర్వాత ఎలాగైతే పడేస్తావో పనికి రాకుండా, అలాంటి కాయంతో పోలుస్తాను తప్ప గరికపాటి లాంటి మేధావిని అనేటువంటి స్థాయి మనకు లేదు, నాలాంటి వాడు కూడా లేదు. కాబట్టి దాని గురించి పిచ్చిగా మాట్లాడే వ్యక్తుల గురించి దాని గురించి మనం ఏమి చెప్పే అవకాశం లేదు. సరైన ఇవాళ మహిళా కమిషనర్కి వెళ్ళినా ఆయన ముఖంలో కొద్దిగా ఏమి కనపడలే. అంటే తన వాళ్ళే నింద మోపారు, తన వాళ్ళే నన్ను జూమ్ మీటింగ్లు పెట్టుకొని ప్రాబ్లం. నేను కూడా చూశాను, నేను చూడకుండా ఉన్నాను కదా, ఎందుకంటే సోషల్లో నేను కూడా మీడియాలో ఉంటాను కాబట్టి దాని గురించి పెద్దగా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. శివాజీ గారిని ఏమీ లేరు అంతవరకు చెప్పగలుగుతారండి. శివాజీ గారిని ఏమీ లేరు, ఇంకా మిగతా మధ్యలో మీరు పూరించుకోవచ్చు. దాని గురించి నేను ఎక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదొక మళ్ళా కాంట్రవర్సీ అవుతుంది. బ్రాకెట్ లో పెట్టిన మాట అందరికి అర్థమైపోయింది. విషయాన్ని గమనించండి. కాబట్టి ఇదంతా మనము ఎవరో ప్రకాష్ రాజ్ అన్నాడని ఇంకొక వారు ఎవరో, ఎందుకంటే నా పేరు తీసుకురావద్దు, ఎందుకంటే వారు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి సనాతనానికి గొప్పగా ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి సనాతన ఫాలో అవుతున్నప్పుడు ఈ వ్యక్తి ఇలా మాట్లాడడం అనేది కొద్దిగా నాకు కించిత్ బాధ కలిగింది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా అంటారా వేరే విషయం. గురువు గారు, అంటే ఇప్పుడు మరలా మీ అభిప్రాయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే మనం ఏదో అనుకుంటారు జనాలు, ఇది ఒక కంటెంట్ దొరికింది చేస్తున్నారని. బట్ అది కాదు, మనకి ఈ 2 రోజుల్లోనే కొన్ని వందల కాల్స్ వచ్చినాయి. చాలా మంచి ప్రోగ్రామ్ చేశారమ్మా చాన్నాళ్ళ తర్వాత అని చాలా మంది తల్లులు ఫోన్ చేశారు. సో అందుకు మళ్ళా చేయాల్సి వచ్చింది. నిజంగా వాళ్ళకు కూడా మన ధర్మం మీద అందరికీ ఇంత గౌరవం ఉంది. నిజంగానే మనం ఏదో అనుకుంటూ ఉంటాము, బట్ ప్రతి హృదయంలో కూడా స్త్రీతనం గురించి ఎంత రెస్పెక్ట్ ఉందన్నది చాలా అర్థమైంది. అది ఈవెన్ శివాజీ గారు మాట్లాడిన 2 ముక్కల్ని పక్కకు తీసేస్తే, ఈ రోజు ఆయన మాట్లాడిన మాటల వల్లే ఇన్ని విషయాలు ఎంతమంది హృదయాలు ఓపెన్ అయినాయి. ఇంకో చిన్న లాజిక్ చెప్తాను మీకు. అదే ఒక స్టేజ్ ప్రోగ్రామ్ లో ఇంకొక అమ్మాయి హీరోయిన్, మరి తెలియదు నాకు, ఆర్టిస్ట్ అమ్మాయి, ఇవాళ శివాజీ గారు ఉన్నారని చెప్పేసి నేను నిండుగా బట్టలు వేసుకొని వచ్చినాను. చాలు, ఆ మార్పు చాలు. ఒక్క దగ్గర మార్పు స్టార్ట్ అయింది. అది నేను అప్రిషియేట్. ఆ స్త్రీకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ స్టేజ్ మీద అమ్మాయి అన్నట్టు మాట, ఈ రోజు శివాజీ గారికి ఇక్కడికి వస్తారని తెలిసి నిండుగా బట్టలు వేసుకొని వస్తానండి, లేదంటే ఆయన కోప్పడతారన్న మాట చాలు. అంటే ఒక్కళ్ళలో మార్పు వచ్చింది చాలు. ఒక్కళ్ళతోనే మార్పు వస్తుంది. ఆ ఒక్కడి మార్పే కోట్లలోకి వస్తుంది. దాని నుంచి కంగారు పడకలి. ఇలాంటి పిచ్చి కూతలు కూసేటువంటి వ్యక్తుల గురించి మనం శివాజీ గారిని భయపడాల్సిన అవసరం లేదు. శివాజీ గారు భయపడే వ్యక్తి కాదు. కాబట్టి అందరికీ వస్తాయి కదమ్మా, రాముడికే నిందలు వచ్చాయి, ఇంకో మనకి రావా? మనకి మనం ఎంత, మన బతికెంత? మనం తప్పు చేయలేం కాదు, మనం కూడా స్వయంగా తప్పు చేయలేం కాదు. మనము పొరపాటు చేస్తాం. నేను తప్పులు చేసి ఉంటాను. నేను ఒక రకమైనటువంటి పరోక్షంగా ఒకళ్ళు ఇబ్బంది పెట్టి ఉంటాను. నేను కొన్ని మీటింగ్లలో నోరు జారి ఉంటాను. నేను కూడా జారి ఉంటాను. కానీ ప్రతిదాన్ని కోడి గుడ్డు మీద ఈకలు కాదు. విషయం తెలుసుకుంటే చాలు. విషయం ఏం చెప్పాడు, సరే పొరపాటు అయిన దానికి మనం కూడా తిడతాం, ఏనా బుద్ధి ఉందని తిడదాం మనం కూడా. నేను కూడా శివాజీ గారు అంటాను, కొద్దిగా బుద్ధుడిని మాట్లాడయ్యా, ఎందుకంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, స్టేజ్ ఫియర్ లేదు, నీకు స్టేజ్ మీద చాలా మాట్లాడతావు, కానీ నువ్వు కంగారు పడకు, అలా మాట్లాడతావు, నేను కూడా చెప్పగలుగుతాను. కానీ శివాజీ గారిని నేను తప్పకుండా ఏ కమిషనర్కి వెళ్ళినా ఆయనకు వచ్చిన తీర్పు అంతిమంగా ప్రజల తీర్పు ఆయనకుంది. మీ మిగతా నటులు, సహ నటీమణుల యొక్క స్థాయి కన్నా ప్రజలే ముఖ్యం. మీ సినిమాలన్నీ ఆడాలన్నా, సినిమాలన్నీ పడిపోయి పెట్టెలో మూసుకొని పెట్టుకోవాలనుకున్నా ప్రజలే అంతిమ నిర్ణయం. కాబట్టి నాకు తెలిసినంత వరకు శివాజీ వాజ్ ద హీరో. శివాజీ ఈజ్ ద హీరో రైట్ నౌ. తప్పకుండా. ఎందుకంటే 95% అతనికి ప్రేక్షకుల సపోర్ట్ అద్భుతంగా ఉంది. దాని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ ఈజ్ ద రియల్ హీరో. ప్రజలే ఆయనకి సపోర్ట్ ఉన్నారు. ఇంకా ఈ కమిషన్లు, కోర్టులు ఇవన్నీ కూడా పెద్ద, ఆయన చాలా, ఆయనకి ఆత్మసంతృప్తి వచ్చింది. ఆయనకి మనసులో సంతృప్తి వచ్చేసింది. ఆ విజయం ఆల్రెడీ ఆయన దక్కింది. ఈ విజయాన్ని 10 మంది దాన్ని ఓర్వలేకపోతున్నాడు నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఈ విజయాన్ని ఓర్వలేకపోతున్నాడు. ఓటింగ్ పెట్టారమ్మా డైరెక్ట్ గా టీవీలో. ఆ ఓటింగ్ లో డైరెక్ట్ ఓట్లు వచ్చేసాయి. మనకి వచ్చిన కాల్స్ మీరు అంటున్నారు, వేల కాల్స్ వచ్చాయి, మనకి వేల కామెంట్స్ వచ్చాయి. అదేమి మనం హైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఓపెన్ గా ఉన్నాయి. గో అండ్ సెర్చ్ ఇన్ రెడ్ టీవీ, గో అండ్ సెర్చ్ ఇన్ బిగ్ టీవీ, ఇలా అనేక టీవీలలో ఓటింగ్ పెట్టారు వాళ్ళు. సో ఇక్కడ ప్రజల్లో గెలిచిన మనిషికి మిగతా గుంపులో గోవిందం ఎందుకు మనకి? లెట్ దెమ్. శివాజీ గారు, యు ఆర్ ద రైట్ స్టైల్, మీరు తప్పకుండా స్టాండ్ ఉన్నారు. ఇక మీద ఇలాంటి పొల్లు కొద్దిగా మాట్లాడకుండా నోరుని కదా అదుపులో పెట్టుకుంటేనే
మంచిది. లేదంటే మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మన మీదకి ఎగబడతారు కొంతమంది. కాబట్టి ఆ విషయంలో మీరు పూర్తి సపోర్ట్ ఇప్పటికి, ఎప్పటికి మీకే ఉంటుందండి. దాని గురించి అక్కర్లేదు. నేనైతే ఇప్పటికైనా సరే స్టాండ్ బై శివాజీ గారు. నా ఓటు శివాజీ గారికే. నా కుటుంబ సభ్యుల ఓటు శివాజీ గారికే. నో డౌట్. గురుగారు చివరిగా ఒకే ఒక్క ప్రశ్న. అంటే అందరికీ ఉన్న సందేహము. ఇప్పుడు ఈవెన్ నాకు గూడా. ఇప్పుడు సొసైటీలోని డ్రెస్సింగ్ ఆడపిల్లల మీద చాలా రకాల అత్యాచారాలు గానియండి, రకరకాల కామెంట్స్ వింటూ ఉంటాం. ఈవెన్ నేను కూడా చాలా సార్లు ఫేస్ చేశాను. నిండుగా వేసుకొని ఎళ్ళినా గూడా ఫేస్ చేశాను. అయితే ఇట్లాంటప్పుడు డ్రెస్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? డ్రెస్ వలన అట్లాంటివి జరుగుతాయి అని అనుకోవచ్చా? మగవారికి గూడా మీరిచ్చే సందేశం ఏంటి? ఆడవారికి, మగవారికి యాహ్! మీరేమంటారు? నేను ఈ యాస్ ఎ విషయాన్ని ఫాదర్‌గా, యాస్ ఎ ఆహ్, సనాతన నేనొక సోదరుడిగా నేను చెప్పేటువంటి విషయం. నాకిందాకనే నేను పూజారిగా ఉన్నాను కాబట్టి, ఆస్ట్రాలజర్ కాబట్టి నాకొక సోదరి మెసేజ్ చేశారు. ఐ వాంట్ టు షో ద మెసేజ్ మీకు ఎందుకంటే అబద్ధం ఆడొద్దు ఎక్కడ గూడా మనం. అటువంటి మెసేజ్‌లు మీకు చదివి వినిపిస్తాను. టైమ్ ఉంటే మీకు నేను. సో, తప్పకుండా. ఇదొచ్చేసి నంబర్ వచ్చేసి మనకి మీకు కనబడుతుందనుకుంటా. కనబడుతుందా డైరెక్ట్‌గా? కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఆ నంబర్. 77 ఉంది లాస్ట్‌లో. నంబర్ కనబడుతుందా? యెస్. కనిపిస్తుంది గురుగారు. రైట్. ఇక్కడ అమ్మాయి పెట్టిన స్టేట్‌మెంట్ అది కూడా మీకు మేబీ కనబడితే మేబీ ఐ థింక్ సో ఐయామ్ వెరీ హ్యాపీ. హ్మ్. బట్ ఆ మెసేజ్ మీకు చదివిస్తే కొద్దిగా మరి టైం ఉంటుంది. హ్మ్. ఏది మనం పెట్టినటువంటి ఇగో దీనికి కామెంట్ వచ్చింది. దీనికి కామెంట్ వచ్చింది. అవును గురుగారు. ఇక్కడ దీనికి కామెంట్ అమ్మాయి పెట్టిన కామెంట్ అవును. నేను చదివి వినిపిస్తాను నేను. ఎందుకంటే మనం ఏది కూడా అబద్ధం చెప్పొద్దు కదా! ఇప్పుడు అబద్ధం చెప్పొద్దు కాబట్టి నిజం మాట్లాడుకుందాం మనం. అవును. సో నైస్ సెడ్ అండి. నైస్ సెడ్ అండ్ నైస్లీ సెడ్ అండి. ఐ అగ్రీ విత్ యూ ఆన్ సమ్ పాయింట్స్. యెస్ వి రెస్పెక్ట్ ladies and pray lady gods, but at the same time, why sir so many Indian men stare at girls or ladies like they are a sex object though they are in proper Indian attire? Every time I come to India, I notice this is a complete double standard అండి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటే ఆడవాళ్ళకే ఈ సూత్రం పాటిస్తుందా? నో కాదు.